ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన చంద్రబాబు గారి క్యాబినెట్లోని మినిస్టర్స్ మరియు వారికి కేటాయించిన మినిస్ట్రీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మినిస్టర్స్గా ఎన్నికైన వారు ఎవరు, ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారి మినిస్టర్స్గా బాధ్యతలు చేపట్టిన వారు ఎవరు, ఏపీ క్యాబినెట్లో ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు మరియు సీనియర్ మెంబర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ వాట్ ఐ నో. ఈ లిస్టులో చంద్రబాబు గారి ప్రభుత్వం యువతకు ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తం 17 మంది కొత్త మందిని మంత్రులుగా చేసింది. ఇందులోనే మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా నియమించింది. మొదటగా చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, అదర్ డిపార్ట్మెంట్స్ నాట్ అలొకేటెడ్ టు ఎనీ మినిస్టర్. నెక్స్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్. టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు, అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, అనిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్. నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్, లా అండ్ జస్టిస్, మైనార్టీ వెల్ఫేర్. ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఎండోమెంట్స్. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఫైనాన్స్, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్, లెజిస్లేటివ్ అఫైర్స్. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్. న్యూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. కొండాపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, సోషల్ వెల్ఫేర్, డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎనర్జీ. నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్, టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీ. సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్. పెనుకొండ ఎమ్మెల్యే ఎస్ సవిత, బీసీ వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. రామచంద్రాపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్, లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్. గజపతి నగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్. రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్లే 17 మంది కొత్త మంది ఎమ్మెల్యేలను మినిస్టర్స్గా తీసుకోవడం జరిగింది. వారి లిస్ట్ ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరిగింది, ఒకసారి చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మినిస్టర్స్గా ఎన్నికైన వారు కొణిదెల పవన్ కళ్యాణ్, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, ఎస్ సవిత, సత్యకుమార్ యాదవ్, గుమ్మడి సంధ్యారాణి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే నారా లోకేష్ అండ్ పొంగూరి నారాయణ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి సెకండ్ టైం మినిస్టర్స్గా ఎంపికయ్యారు. అదేవిధంగా కొత్త క్యాబినెట్లో ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి లిస్ట్ ఇప్పుడు చూద్దాం. మొదటగా నాదెండ్ల మనోహర్ గారు, ఈయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో డిప్యూటీ స్పీకర్గా, 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చివరి స్పీకర్గా పనిచేశారు. నెక్స్ట్ నిమ్మల రామానాయుడు గారు, అనగాని సత్యప్రసాద్ గారు. వీరిద్దరిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేలుగా చెప్పుకోవచ్చు. 2014 నుండి వరుసగా 3 సార్లు గెలిచారు. నాస్యం మహమ్మద్ ఫరూక్ మరియు కొలుసు పార్థసారథి
వీరిద్దరూ 4 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. పయ్యావుల కేశవ్ గారు మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరియు గొట్టిపాటి రవికుమార్ గారు కూడా 2004 నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అచ్చెన్ నాయుడు గారు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈయన 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 6 సార్లు మంత్రిగా పనిచేశారు. చివరిగా చంద్రబాబు నాయుడు గారు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ లిస్ట్ కేవలం క్యాబినెట్లోని మెంబర్స్ గురించి మాత్రమే. వీరికన్నా సీనియర్ మెంబర్స్ ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు కూడా పార్టీలో ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి లిస్ట్ మీకు PDF రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.